మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కుల్చారంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో శుక్రవారం జరిగిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో కలిసి మొక్కలు నాటిన అనంతరం వారి సమస్యలు తెలుసుకున్నారు. మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా రావటం లేదని విద్యార్థినులు ఎమ్మెల్యే దృష్టికి తేగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్తో ఫోన్లో మాట్లాడారు. రెసిడెన్షియల్ పాఠశాలలోకి నీటి సమస్య తీర్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆమె వెంట ఇన్ఛార్జి ఎంపీడీఓ కృష్ణవేణి, తహసీల్దార్ మహమ్మద్ గఫార్మియా, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరీశంకర్ గుప్తా, మండల టీఆర్ఎస్ యువత అధ్యక్షులు కోనాపూర్ సంతోష్రావు, మాజీ ఎంపీపీ కోరబైన మంజులా కాశీనా, రెసిడెన్షియల్ పాఠశాల వైస్ ప్రిన్సిపల్ బేగం, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్, వేమారెడ్డి, ముత్యం ప్రవీణ్ కుమార్, సాయిబాబా గౌడ్, సిద్ధరాం రెడ్డి, బాబు, రంగారెడ్డి, చలం, యాదగిరి, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, సిడిసి మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, సొసైటీ చైర్మన్లు నాగూర్ మనోహర్, చిన్నారి ప్రభాకర్, దుర్గేష్, కరెంట్ రాజాగౌడ్, చిన్నరాములు, గ్యాస్ కృష్ణ, లింగుళ్ల చిన్నయ్య, పాండ్రా వెంకటేశం, నెల్లి కిష్టయ్య, ఉపాధి హామీ ఏపీఓ మైపాలరెడ్డి, పంచాయతీ కార్యదర్శి అంజయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.